నమస్కారం. నాట్ అ వన్ వర్డ్ ఇంటర్వ్యూ అనేటువంటి ఇంటర్వ్యూకి స్వాగతం, సుస్వాగతం. ఈ ఇంటర్వ్యూలో ఎవరైనా సరే వన్ వర్డ్ ఆన్సర్స్ ఇచ్చినట్టయితే అది ఎడిటింగ్లో తీసేయబడుతుంది. కాబట్టి ఒకవేళ వాళ్ళు వన్ వర్డ్లో ఇవ్వాలి అని అనుకున్నా కూడా మళ్ళీ మేము వాళ్ళని ఇంటర్వ్యూ చేస్తాం అండ్ దాన్ని లాంగ్ ఆన్సర్ కింద తీసుకొని వస్తాం. అది మన ఫార్మాట్. ఆర్ యు ఓకే విత్ ఇట్? రవితేజ గారు, నాగేష్ గారు. ఒకవేళ సపోజ్ నాది 1 అయినా సరే 100 అయిపోతుంది. తను చేసేస్తుంది. సో నో వరీస్. It will balance. She can balance. లేదు. She is very good at. Half. I know you can balance. Yes. But still ఇక్కడ ఎవరి ఇంటర్వ్యూ వాళ్ళదే. 50-50. కాబట్టి సరే, it depends. చూద్దాం. ఇది ఎందుకు వచ్చిందంటే రవితేజ గారు, ఫస్ట్ ఆఫ్ ఆల్ వెల్కమ్ అండి. వెల్కమ్ అండ్ హార్టీ కంగ్రాచులేషన్స్. ద ట్రైలర్ లుక్స్ సింప్లీ సూపర్. మేము వెయిట్ చేస్తున్నాం ఎలాంటి రేట్ జరిగింది నేను కూడా ఏంటి అని. she used to waiting like this. యా, ఐ నో ఇట్స్ హర్ ఫస్ట్ మూవీ కాబట్టి ఎక్సైట్మెంట్ చాలా ఎక్కువగా ఉండుంటుంది. సో దిస్ రీజన్ ఫర్ నాట్ హ్యావింగ్ లాంగ్ షార్ట్ ఆన్సర్స్ ఫర్ దిస్ ఇస్ బికాస్ ఐ థింక్ లాస్ట్ ఇంటర్వ్యూ మేము రవితేజ గారిని మీరు ఏం తింటారు అని అడిగితే నాకు ఆకలిస్తే తింటానని చెప్పారు. దాంతో ఆన్సర్ అయిపోయింది. ఏం చేయాలి యాంకర్ ఆ తర్వాత? మళ్ళీ ఇంకేం చెప్తాను. అది కరెక్టే. సరే, ఇప్పుడు నేను అడుగుతాను, మీరేం తింటుంటారండి? అదేనండి, ఆకలిసినప్పుడు నేను తింటాను అంతే. కానీ ద వరల్డ్ వాంట్స్ మోర్. సరే, లెట్స్ దే వాంట్ మోర్ ఆఫ్ రవితేజ సరే, గారు. నేను ఎంత ఇవ్వగలనో చూద్దాం. ఇవాళ వరల్డ్. యా, ద వరల్డ్. బికాజ్ మనం ఇక నో మోర్ రీజనల్, నో మోర్ నేషనల్, we are international. Anybody can watch us from anywhere. సరే, ఇందాక అడిగేదా మళ్ళీ ఏం తింటారని. ఇప్పుడు నువ్వు చెప్పు, మార్నింగ్ ఏం తినొచ్చావు? బ్రేక్ఫాస్ట్. ఓకే. అయినా ఈ మధ్యకాలంలో అందరూ ఇంటర్మీడియట్ ఫాస్టింగ్, డిగ్రీ ఫాస్టింగ్ లని ఏమిటో చేస్తున్నారు కానీ మనం అలాంటివి ఏం చేయలేదు. ఎస్. సో టు స్టార్ట్ ఆఫ్ విత్ ద ఇంటర్వ్యూ, ఈ మిస్టర్ బచ్చన్ అనేటువంటి సినిమా మీరు ఒప్పుకోవడానికి గల కారణం ఏంటి? ఇందులో మీరు 2 things వాడకూడదు అనమాట. ఒకటి, నాకు స్టోరీ నచ్చింది. 2, హరిశంకర్. ఓకే. ఓ, అలా వచ్చిందా? ఎస్. ఈ ఇంటర్వ్యూలో కొన్ని తికమకలు ఉంటాయి. అంటే ఇక్కడ ఇప్పుడు పేరు ఎత్తకుండా ఒకటి చెప్పనా, నాకు హరీష్ డైరెక్టర్ కాబట్టి లేకపోతే స్టోరీ నచ్చి అని కాదు. ఒక రీమేక్ ఫిల్మ్ రేడ్ అనే సినిమా ఇంతకుముందు యాక్చువల్లీ వచ్చింది. అది అక్కడి నుంచి వస్తా. ఈ రేడ్ అనే సినిమా ఒకరు అడిగారు నాకు చేయమని. బట్ ఐ వాజంట్ అప్పుడు ఇంట్రెస్ట్ లేదు నాకు. అప్పుడు చేయడం యాజ్ మళ్ళీ ఆ డ్రైగా ఉంటుంది, సీరియస్ నోట్లో ఉంటుంది, సీరియస్ మూడ్లో ఉంటుంది. బట్ నచ్చింది నాకు ఎందుకో అనిపిస్తుంది. ఎప్పుడైతే ఎప్పుడైతే ఇతను ఎంటర్ అయ్యాడో, సో అలా నచ్చు ఇతను ఎంటర్ అవగానే ఎస్, ఎందుకంటే తను మార్చేయగలడు. కరెక్ట్. ఇంతకుముందు తను అది ప్రూవ్ అయింది. నాకే కాదు, చాలా మందికి ఆశ్చర్యం వేస్తుంది అలాంటి రీమేక్లు ఇంత బాగా చేయటం. అదొక మెయిన్ రీజన్. దాంతో ఇక కథను మార్చేయటం కానీ ఇంకోటి కానీ సాంగ్స్ కానీ ఇంకోటి కానీ, రేపు సినిమా థియేటర్లోకి వెళ్ళి కూర్చొని సినిమా చూసిన చెప్పి ఎవరైతే రేట్ చూసారో వాళ్ళు రేట్ని మర్చిపోతారు. అండ్ ఐఎమ్ వెరీ షూర్ అతను చెప్పినట్టు చూసారా, అతను అంటున్నాను ఇంకా అతను చెప్పినట్టు మళ్ళీ దీన్ని రీమేక్ చేస్తారేమో. అది కరెక్ట్. నేను ఇందాక అదే హరిశంకర్ గారు ఎంత యూనిక్నెస్ ని తీసుకొస్తారు అంటే, మళ్ళీ ఇదే సినిమాని చేసిన వాళ్ళు దీన్నే హిందీలో రీమేక్ చేసినా మనం ఆశ్చర్యపోను. డెఫినెట్ గా అజయ్ దేవగన్ సపోజ్ చూసిన అనుకోండి అంటాడు. అది. అండ్ భాగ్యశ్రీ, you are trending even before the movie has released. Wow, congratulations. I can listen the inner voice. What is the inner voice? I'm happy. Like that. So your dance. I'm very happy, very very happy. Yeah. ఒక సినిమా రిలీజ్ అవ్వక ముందే తనకు వచ్చిన పేరు కానీ ఇష్టం కానీ మొత్తం కుర్ర గ్యాంగ్ మొత్తం అందరూ వాళ్ళు చూపిస్తున్న ప్రేమ కానీ అభిమానం కానీ అలా ఎంకరేజ్మెంట్ కానీ ఐఎమ్ వెరీ వెరీ హ్యాపీ ఫర్ హర్. సూపర్. యా. అండ్ డాన్సింగ్ సో వెల్. అంటే సినిమాలోనే కాకుండా మేము బయట ఈవెంట్స్ లో కూడా చూస్తూ ఉన్నాము. యువర్ ట్రైన్ డాన్సర్? No, I'm not a trained dancer. Both of us are not trained dancers. Yeah. We just enjoy. We enjoy the music. వెనకాల టేప్ రికార్డర్ కూడా కనిపిస్తుంది. Exactly. Hey. We enjoy the music. కాపీరైట్ పడుతుంది, ప్లే చేయకండి. We enjoy dancing and it comes from like my childhood because my mother was a dance teacher. She would take dance classes. I didn't know this. Okay. You don't know a lot of things, Ravi. Thank you. It's okay. Because this is Bhagyashree Borse. Got it? Yeah. Continue. So my mother my mother was a dance teacher. She would take dance classes for kids, and that time I was a very fat kid who couldn't dance.
Okay. I know. But then they would all make fun of me, and then I Baby fat, decided, baby fat, baby fat. yeah, I decided that I'm going to grow up and be a very good dancer. And I genuinely enjoy dancing a lot. Like even at home, if I'm like ever low, dancing, music, that's all I listen to. ఐ నో అండ్ ఫ్రమ్ ఆల్ ద ఫిల్మ్స్ దట్ హీ హ్యాస్ డన్ ఇప్పటి వరకు చేసినటువంటి అన్ని సినిమాల్లో యూ సీ ద మోస్ట్ ఎనర్జీ ప్యాక్డ్ డాన్స్ పర్ఫార్మెన్సెస్ అండ్ ఇద్దరిది కూడా ఆ వైబ్ బాగా మ్యాచ్ అయింది ఈ మూవీలో వచ్చినటువంటి సాంగ్స్ అన్నిటిలోనూ ఇట్స్ లైక్ అ బ్లాస్ట్ వీ కెన్ సీ దట్ బోత్ ఆఫ్ యూ ఆర్ ఎంజాయింగ్ ద మూమెంట్ సో అది కనిపించింది ఇద్దరిలోనూ Even though when we were doing rehearsals also, before the take, we would enjoy as much as while we were like doing it during the take. యా I'm very sure. సో ఇప్పుడు ఎంతవరకు తెలుగు వచ్చేసింది మీకు తెలుగు బై తెలుగు బై అంటే షీ ఓన్లీ డబ్డ్ యు నో దట్ షీ ఓన్లీ గ్రేట్ తనే కంగ్రాచులేషన్స్ డబ్ చేసింది ఏంటంటే నాకు తెలిసి 25 మిడ్ కల్లా చాలా క్లారిటీలు వచ్చేస్తాయి ఓకే 25 లాంగ్వేజ్ మీద By 2025. ఒక 3 సినిమా 4 సినిమాస్ He లాంగ్వేజ్ thinks వస్తే I'll- షీల్ గివ్ దెన్ షీల్ బికమ్ అన్ యాంకర్ అండ్ షీల్ డూ ఇంటర్వ్యూ ఇన్ తెలుగు ఎస్ ఐఎమ్ వెయిటింగ్ ఫర్ దట్ No, You are there, ma'am. no, it's not like this. Is just you and me. You're Yeah. questioning me, I'll question లైక్ you. దట్ అంటే నా పొట్ట కొట్టేద్దామని You understood that? మేరా పేట్ మే Yeah, కొట్టు సో ఏంటంటే ఇప్పుడు ఇంకోటి ఏంటంటే సుమా ఇప్పుడు వచ్చిన వాళ్ళు అందరూ ఏంటంటే కొంచెం ఆ లాంగ్వేజ్ నేర్చుకోవాలని ఎస్ తను చెప్పాలని డెలివర్ చేయాలని మీనింగ్ తెలుసుకోవాలని అది ఉంది తనకి అది బాగా ఉంది యా దాని తోడు హరీష్ ఉన్నాడు తనకి లాంగ్వేజ్ ఉన్న కమాండ్ గురించి మనం ప్రత్యేకంగా మాట్లాడక్కర్లా ఎక్స్ప్రెషన్ మీద కానీ లాంగ్వేజ్ మీద కానీ మాడ్యులేషన్ టోటల్ గానే కానీ కమాండే ఉందండి అక్కడ అసలు కమాండ్ అనే పదానికి బ్రాండ్ అంబాసిడర్ బ్రాండ్ అంబాసిడర్ హిస్ ద కమాండ్ సో తను మీరు చాలా విషయాలు చాలా సినిమాల్లో తన ఫస్ట్ సినిమాలో ఉన్నది ఐఎమ్ వెరీ షూర్ సూపర్బ్ యా దట్స్ అ గ్రేట్ కాంప్లిమెంట్ కమింగ్ ఫ్రమ్ రవితేజ గారు డెఫినెట్లీ సీన్ హిమ్ ఇప్పుడు అదే వెరీ రేర్లీ కాంప్లిమెంట్స్ లైక్ దట్ గ్రేట్ సో ఇక అమితాబ్ బచ్చన్ గారి ఫ్యాన్ మీరు ఇంకా చెప్పక్కర్లేదు చాలా చాలా ఇంటర్వ్యూలో ఇది మాట్లాడుతూ వచ్చాము అయితే దీనికైతే ఇన్ పర్టికులర్ మిస్టర్ బచ్చన్ అన్న టైటిల్ కూడా మీరే సజెస్ట్ చేశారని అంటే మన హరిశంకర్ గారు చెప్పారు ఒక పేరుతో రావాలి అంటే ఒక పవర్ఫుల్ గా ఉంటే బెటర్ కదా అని టప్పన వస్తే బాగుంది అనిపించి ఓకే చేసుకో దీనికన్నా పవర్ఫుల్ పేరు ఏముంటుంది యా ఎందుకంటే పవర్ఫుల్ లేదు ఇక సో మీరు ఆ ఫ్యాన్ మూమెంట్ ఎప్పుడైందండి అది ఫస్ట్ ఫ్యాన్ మూమెంట్ మీకు ఫర్ ఆయనతోనా లైక్ ఫ్యాన్ మూమెంట్ అంటే ఫస్ట్ సినిమా షోలేనే అక్కడి నుంచి స్టార్ట్ అక్కడి నుంచి స్టార్ట్ అయింది ఓకే అక్కడి నుంచి స్టార్ట్ అయిందా ఆ సినిమా పిక్చర్ అని పురుగు ఉంటుంది కదా అది దూరింది అప్పుడే ఓకే సో ఆ పురుగు దూర్చినటువంటి ఆయన పేరుని పెట్టుకొని ఈ రోజు సినిమా చేసే స్థాయికి మీరు వచ్చారు ఒకసారి డ్రర్ వెనక్కి వెళ్దాం ఎలా అనిపిస్తుంది ఆ రోజు ప్రకృతి చాలా గొప్పది అద్భుతం గ్రేట్ నిజంగా గ్రేట్ సో మీరు ఆర్ యూ స్టార్ స్ట్రక్ మీకు ఇష్టమైనటువంటి హీరో ఇస్ ఇట్ హూ ఎవర్ ఇట్ హూ ద ఫస్ట్ హీరో Who's your- స్టార్ స్ట్రక్ హీరో హూ ద ఫస్ట్ వన్ I mean, I really liked Rajesh Khanna growing up. Yeah, I liked watching because of him. her dad that good to Ah, know. Yeah, Like so She's my good. dad is the one who's majorly into movies. So he's the one who introduced me to all the stars and everyone. I was never into all of this, but because he's such a big film fanatic, I got introduced to all those 90s and 80s and 70s and much before that also. So I've watched all of those మచ్ with బిఫోర్ him. అయ్యే ఛాన్స్ లేదు అంటే అంటే got చూడు తర్వాత introduced. అప్పటి నుంచి ఉందేమో అని డౌట్ మనలాగా ఓకే సో బట్ యూ హ్యావ్ కనెక్షన్ ఇన్ దిస్ మూవీ 80s 90s బ్యాక్డ్రాప్కి వెళ్తున్నాం కదా మనం స్టోరీ పరంగా మీకు కూడా కనెక్షన్ ఉంది 90s తో లైక్ 90s లో వచ్చినటువంటి మైనే ప్యార్ కియాలో హీరోయిన్ పేరు భాగ్యశ్రీ కబూతర్ జా Yeah, yeah, జా I know జా Bhagyashree. కబూతర్ జా 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 ఓ పావురమా పో పో తెలుగు డబ్బింగ్ భాగ్యశ్రీ ఐ థింక్ ఆఫ్టర్ అ లాంగ్ టైం ఆ భాగ్యశ్రీ తర్వాత మళ్ళీ మళ్ళీ ఒక భాగ్యశ్రీ ఇప్పుడే అండ్ ఆ భాగ్యశ్రీ గారు ఎంత సెన్సేషన్ అసలు ఓ మై గాడ్ ఆ మేనే ప్యార్ కి అనే సినిమా వచ్చినప్పుడు షీ వాజ్ అ హ్యూజ్ సారీ మేనే ప్యార్ కి అయినా Yeah, Maine Pyar Kiya. సల్మాన్ ఖాన్ గారు immediately వెళ్ళిపోయింది you don't do that okay టెల్ మీ భాగ్యశ్రీ What do I say? నో టెల్ మీ దట్ వాట్ tell you what? జోకింగ్ నేను జోక్ చేస్తాను That I కానీ shouldn't get married? she's who am I very- to say that she's Your very wish. clear about herself she's very clear about everything Yeah. So your fan movement was with Rajesh Khanna. Fan movement songs. kaadu, Songs. but the songs and the movies, I think I love the stories, and even Amitabh sir was a big part of growing up because dad was a big fan of him. Yeah. So I mean, my first movie to be named after him, I think Mm. what's better than that? Great, great. ఎలా ఉంటుంది కదా అసలు అసలు. టైము Ah, అందుకే ప్రకృతి చాలా గొప్పది అంటాను నేను అవును అవును అంతా మన లైఫ్ లో నుంచి అలా వస్తూ ఉంటాయి అన్నమాట Exactly. అన్ని మన ముందుకు ఒక్కొక్కటి
అండ్ ఈ మూవీ ఒక రియల్ ఇన్సిడెంట్ బేస్ చేసుకొని చేసిన సినిమా అంటారు Exactly. ఇన్కమ్ ట్యాక్స్ రేట్ yeah. లాంగెస్ట్ ఇన్కమ్ లాంగెస్ట్ ట్యాక్స్ రేట్ ఇన్ హిస్టరీ. అవును పాపం ఒక రోజు 2 రోజులు అవుతేనే అసలు అదే భలే ఉంటుంది, సెకండ్ హాఫ్ లో ఉంటుంది అసలు. ఐఎమ్ వెరీ షూర్ అందులో అలా చూస్తారు. మనకి యూజువలీ మూవీస్ లో క్యారెక్టర్స్ ఎలివేట్ చేసినప్పుడు మనకి ఎక్కువ పవర్ఫుల్ క్యారెక్టర్స్ గా పోలీస్ క్యారెక్టర్స్ ని చూపిస్తూ ఉంటారు, మీరు కూడా అవును, చేశారు చాలా. అవును. కానీ ఈవెన్ అదర్ ప్రొఫెషన్ క్యారెక్టర్స్ ఆర్ ఆల్సో ఈక్వల్లీ పవర్ఫుల్ అనేది చూపించే ఒక సినిమా ఇది ఇన్కమ్ Exactly. ట్యాక్స్. మనకి చాలా మందికి ఎంఆర్ఓ గానీ లేదంటే ఇలా వాటి మీద పెద్ద ఓన్లీ మనకి ఏంటంటే పోలీస్ అలవాటు లేదా మిలిటరీ ఆఫీసర్, మనకి అలా ఆ బిల్డప్ కనిపిస్తుంది యా కదా. లేదా మిలిటరీ ఉంటుంది, Yeah, మీరు ఇంకేం ఉండదు. దీంట్లో అసలు ప్రాపర్ ఐటీ డిపార్ట్మెంట్ కూడా దాంట్లో భలే డైలాగ్ ఉంది కదా. ఆర్మీ ఎంత ఇండియన్ ఆర్మీ ఎంత పవర్ఫుల్, ఐటీ డిపార్ట్మెంట్ కూడా అంతే పవర్ఫుల్ అని రూపేస్తాను. అన్ని సెకండ్ హాఫ్ లో అదిరిపోతాయి. అవును. అండ్ అలాగే లాస్ట్ లో కూడా ఒక డైలాగ్ భలే ఉంది, ఎండ్ అవుతుంది కదా ట్రైలర్ దాంతో, బుజ్జమ్మ That is అబౌట్ పకోడీస్. ఒకసారి నేను రివైజ్ చేసుకున్న డైలాగ్ ఏంటో కరెక్ట్ గా చెప్తాను Exactly, మీకు. yeah. బట్ సో ఈ ఇన్కమ్ ట్యాక్స్ రైడ్ లాంగెస్ట్ రైడ్ ఇన్ హిస్టరీ జరిగింది ఏంటి చాలా మందికి తెలియదు. మనకు ఓన్లీ సెన్సేషనల్ న్యూస్లు మాత్రమే చూస్తాం, అవి కూడా 2-3 రోజుల తర్వాత వెళ్ళిపోతూ ఉంటాయి. కానీ తెలుసుకోవాలి 24 hours అంతే. అంతే. ఇప్పుడు ఈ రోజుల్లో 24 hours చాలా ఎక్కువ. యా యా యా. సో ఆ తర్వాత ఇంకో న్యూస్ వచ్చేస్తుంది. సో ఇది ఏంటి అనేది తెలుసుకోవాలని అందరం వీఆర్ వెయిటింగ్ ఫర్ దట్ August 15th టు కమ్ టు వాచ్ దిస్ ఫిల్మ్ బికాస్ ఇట్ హ్యాస్ సంథింగ్ టు డూ విత్ ద పాస్ట్ హిస్టరీ. అండ్ దాంతో పాటుగానే ఎంటర్టైన్మెంట్ ఎక్కడా తగ్గలేదు. ఎగ్జాక్ట్లీ అది హరీష్ శంకర్ గారి ఒక మార్కు, ఇంకా మీ మార్క్ నేను చేయడం రీజన్ అది. అది కరెక్ట్. లేకపోతే ఇట్ విల్ బికమ్ అ సీరియస్ మూవీ ఆన్ ద రేట్, బట్ ఇట్ హ్యాస్ లాట్ ఆఫ్ ఎలిమెంట్స్. సో మమ్మల్ని ట్రాన్స్పోర్ట్ చేస్తున్నారు మీరు, వేరే పాటలు కూడా ఉన్నాయి మంచి. అయ్యో ఆప్కి ఫర్మాయిష్, నాస్టాలజిక్ ఫీలింగ్స్ వస్తే ఉంటుంది, నాస్టాలజిక్ ఫీల్ వస్తుంది డెఫినెట్ ఫస్ట్ హాఫ్ లో. కరెక్ట్. ఆప్కి కోయి ఫర్మాయిష్ అది ఆ స్పాట్ లో సరదాగా అంది, అది వర్కౌట్ అయింది. అది మేము లాస్ట్ రౌండ్ కింద పెట్టుకున్నాము. Done. సో ఆ రౌండ్ లో ఏంటంటే ఆవిడ కొన్ని పాటలు హమ్ చేస్తారు, మీరు అదేంటో ఐడెంటిఫై చేయాలి. ఓకే, అలాగే మీరు కూడా కొన్ని హమ్ చేస్తారు, ఆవిడ ఏంటో ఐడెంటిఫై చేయాలి. క్యా బాత్ హై. I think we'll be good at it. యా